నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ప్రాంక్ కోసం ఇలా ఆడుకుంటావా నాతో? చెప్తానన్నా కదా, తర్వాత చెప్తానన్నా కదా. ఎందుకు పిచ్చి అంటున్నా? నేను లవ్ చేస్తున్నాను. ఎందుకు పిచ్చి అంటున్నా? నేను లవ్ చేస్తున్నాను. తీసుకొచ్చినవరా? ఒకటే ఫోన్ లో మేము ఫోన్ చేసి సాగుతున్నాను అంటే తీసుకొచ్చి మాట్లాడదా మాట్లాడు. ఫోన్ ఎందుకు క్లిక్ చేయట్లేదు? ఫోన్ లేపట్లే అంటే నీకు చెప్పినా కదా ప్రాంక్ అని, నువ్వు వినకుండా అర్థం చేసుకోకుండా ఉంటే ఏం చెప్తా? తర్వాత చెప్తానన్నా కదా, తర్వాత చెప్తానన్నా కదా. తీయని ఎందుకు? నువ్వు వీడియో తీసి పెట్టచ్చా? సరే తీసుకో. అరే దగ్గరకు వచ్చి పెట్టు. దగ్గరికి రా, కొంచెం దగ్గరికి రా. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు నువ్వు? ఫోన్ లిఫ్ట్ చేయట్లే అంటే నీకు చెప్పినా కదా. అరే తర్వాత చెప్తానన్నావు కదా. అవును, మరి ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా. అరే ఇప్పుడు ఏమని చెప్పు? ఏమని చెప్పా? అంతే, నా ఆన్సర్ ఏమి ఇవ్వవా? కాదు ప్రాంక్ అది, జస్ట్ నీకు అర్థం కాని స్టోరీ ఒకటి చెప్పనా? ప్రాంక్ అయితే చాటింగ్ చేసాం కదా మనకు. చాటింగ్ నేను ఫ్రెండ్లీగానే చేసిన కదా. నేను ఫ్రెండ్లీగా చేయలా. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు? లవ్ చేస్తున్నావా లేదా? లవ్ చేస్తున్నావా లేదా? లవ్ నాకు పడదు, నేను లవ్ చెయ్యను, పెళ్లి చేసుకోను. అర్థమవుతుందా? లవ్లు ఇవి నాకు సెట్ కావు. మనకెందుకు ఇలా చేస్తున్నావు? నేనేం చేసిన? ఏం చేయలేదా? నేనేం చేసిన? స్టార్టింగ్ చేస్తున్నావు కదా, ఐ లవ్ యూ చెప్తే ఓకే అన్నావు కదా. ఐ లవ్ యూ చెప్తే ఓకే అన్నది ఎందుకు? నువ్వు వీడియోకి వచ్చినాక సరే అర్థం చేసుకుంటావు, వీడియో తీద్దాము, వీడియో తీసినాక నువ్వు అర్థం చేసుకుంటావు, అప్పుడు చెప్దాం అనుకున్నా. నాకు అదంతా తెలియదు, నువ్వు నాకు కావాలి, నేను లవ్ చేస్తున్నా. నేను పరిచయం ఎన్ని రోజులు అవుతుంది? అదంతా నాకు అనవసరం. నేను వీడియో కోసం మాత్రమే చెప్పిన, తర్వాత ప్రాంక్ అని చెప్పినా కదా. సారీ అని కూడా చెప్పినా నీకు. ఇప్పుడు ఏమంటావు? నాకు లవ్ అయితే సెట్ కాదు. నీకు ఇంకోటి ఏంటంటే, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? లవ్ అంటే సెట్టే కాదు. నేను లవ్ చేయను, పెళ్లి చేసుకోను, నేను ఇదైతే ఫిక్స్. అర్థమవుతుందా? నేను ఒకటే చెప్తున్నా, నాకు ఆల్రెడీ ఒకసారి అనుభవం అయింది. దాన్ని బట్టి నేను దాని జోలికి వెళ్ళట్లేదు. ఎందుకు? ఫ్రెండ్స్ లెక్క ఉండలేమా మనం? నేను ఉండను. ఎందుకు ఉండవు? నేను లవ్ చేస్తున్నా. పిచ్చా లవ్? ఎందుకు పిచ్చి అంటున్నా? నేను లవ్ చేస్తున్నాను. ఎందుకు పిచ్చి అంటున్నా? నేను లవ్ చేస్తున్నాను. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? లేదు బ్రో, బాగా నాకు తెలియదు. నాకు వీడియోలో చెప్తాను, నా వీడియోస్ అన్ని డిలీట్ చేసేస్తాయి. వీడియోస్ డిలీట్ చేయమంటావు? పిచ్చి అప్లోడ్ తెలియదు. నన్ను లవ్ చేస్తేనే పెట్టుకోలేదని డిలీట్ చేసేస్తాయి. అరే లవ్ చేస్తే ఓకే, లేకపోతే ఎందుకు తీసేయమంటున్నాను? నాకు నువ్వు అంత ఇష్టం, అరే అర్థం చేసుకోవాలి ఒకడు ఎందుకు చెప్తుండా అని. నీకు ఒకటి చెప్తాను, నాకు అది సెట్ కాదు. ఇంకోటి ఏంటంటే, నేను చాలా వరకు చూసినా కాబట్టి నాకు లవ్ అనేది కూడా సెట్ కాదు. దాని మీద అస్సలు మైండ్ కూడా లేదు నాకు. ఓపెన్ గా చెప్తున్నా. నేను చచ్చిపోతా. దేనికి? నువ్వు లేకపోతే చచ్చిపోతా, నా వల్ల కాదు. 2 days ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నువ్వు ఎన్ని రోజులు అవుతుంది తెలుసా ఫోన్ చేసి నాకు? నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తున్నావా? నా వల్ల అయితలేదబ్బా, నువ్వు అర్థం చేసుకుంటలేదు కదా. మరి ఏమైనా అంటే లవ్ అంటున్నావు. లవ్ కాకుండా వేరే చెప్పు, ఏదైనా చేస్తా కానీ లవ్ పెళ్లి అనే జోలు మాత్రం వినాను. నాకు వద్దు, నాకు సెట్ కాదు. అన్ని ఒకటిలాగా ఉండదు కదా. అన్ని ఒకటి లెక్కున్నా నాకు సెట్ కాదు. నాకు లేనిది ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోమంటావు? నేను ఆ మైండ్ రాదు నాకు లేదు ఆ మైండ్. అరే అట్లా ఎందుకు ఫీల్ అవుతున్నావు? నీకు అర్థమవుతుందా? ఇగో నీకు ఒకటి చెప్తాను, మనము ఫ్రెండ్స్ లెక్క తోడు ఉండొచ్చు, నా వల్ల అవ్వదు. పిచ్చా మళ్ళా నా వల్ల కాదంటావు.
నాకు లేనిది నీకు కావాలంటే ఎడకెళ్ళి చెప్తా చెప్పు? ఫ్యామిలీని ఒప్పించుకుంటా. నేను ఒప్పించుకోలేను. ఇంకోటి ఏంటంటే నాకు ఇష్టం లేదు లవ్. నువ్వు అర్థం చేసుకోవాలి. ఇన్నిసార్లు చెప్తున్నప్పుడు నాతో కాదు, నాతో కాదు. నాకే తెలియకుండా నాలో నిన్ను వదిలావే. ఫ్రెండ్షిప్ లో ఉందాం. ఎప్పుడు మాట్లాడతా, రోజు మాట్లాడతా, రోజు ఫ్రెండ్స్ గా కావాలని టైం దొరికినప్పుడు కలుస్తా. ఇప్పుడు దాకా లవ్ అనుకోని ఇప్పుడు ఫ్రెండ్షిప్ అంతా నా వల్ల కాదబ్బా. దాకా లవ్ అనుకోని ఇప్పుడు ఫ్రెండ్షిప్ అంతా నా వల్ల కాదబ్బా. నాకు లేదు కదా, నాకు లేనిది నీకు. ఇప్పుడు ఫ్రెండ్స్ అయినా సరే నీతో మాట్లాడతా అంటున్నాను, నీతో కలుస్తా అని కూడా అంటున్నాను. కానీ నువ్వు అనుకున్నట్టయితే లవ్ చేయలేను నేను. కష్టం. నాకు ఇష్టం లేదు అస్సలు, మైండే లేదు అది. నేనంటేనే ఇష్టం లేదా? అంటేనే ఇష్టం లేదా? నువ్వంటే కాదు, అసలు లవ్ అంటేనే ఇష్టం లేదు. చూడు, నేనంటే ఇష్టం లేదని చెప్పలేకపోతున్నా కదా. నువ్వు లవ్ చేయొచ్చు కదా. పిచ్చా నీకు? అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తే, ఇక్కడికి వెళ్తే అక్కడికి వస్తావు. ఏంది ఇది? అసలు తీసుకొచ్చినందుకు అనాలి. తను ఎందుకంటూ అవు మరి. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఇంకెవరికి ఫోన్ చేయాలి నేను? అరే అర్థం చేసుకోవాలి కదా నువ్వైనా. నీకు అర్థమయ్యేలేక చెప్పిన, అయినా సరే అర్థం చేసుకోకపోతే ఏం చెప్తా? సరే వీడియో తీస్తున్నావు కదా, ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తా. నీకు చెప్తున్నా కదా, సారీ నా వల్ల నువ్వు కనిపించింది అనుకో, కానీ గుడ్ ఫ్రెండ్స్ లెక్క అయితే ఉంటా మంచిగా. అర్థం చేసుకో, అర్థం చేసుకో. లవ్ అంటే సెట్ కాదు. నాకు లేనిది నీకు కావాలంటే రాదు కదా. ఎందుకు చెప్పు? ఏంటి ఏదో ఒకటి చెప్పు. ఫ్రెండ్స్ గా అయినా సరే ఉందాం, మంచిగా ఉందాం అంటున్నా కదా, మంచిగా ఉందాం. అర్థం చేసుకో. లవ్ అయితే సెట్ కాదు ప్లీజ్. లవ్ పెళ్లి ఏది సెట్ కాదు. నేను ఇందాక ఉండదు కదబ్బా. అయినా సరే నాకు వద్దు. నేను ప్రాంక్ తీయాలనుకుని, నాకు వీడియో కావాలి, ప్రాంక్ తీయాలి అనుకుని మాత్రమే నేను అట్లా చేసిన. సారీ, నీ ఫీలింగ్స్ తో ఆడుకుంటే మాత్రం సారీ. ఇంకోసారి నీ ఫీలింగ్స్ తో కాదు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నా ఫీలింగ్స్ తోనే ఆడుకున్నావు, నా ఫీలింగ్స్ తోనే ఆడుకున్నావు. అదే నాకు అర్థమవుతుంది. ఇంకెవ్వరి ఫీలింగ్స్ తో అస్సలే ఆడుకోను. నీ ఫ్రాంక్ కోసం ఇలా ఆడుకుంటావా నాతో? ఫ్రాంక్ కోసం ఇలా ఆడుకుంటావా నాతో? సారీ. ఫ్రెండ్స్ లెక్క ఉందామంటున్నా కదా, ఫ్రెండ్స్ లెక్క ఒప్పుకో. నువ్వు ఎప్పుడు కాల్ చేసినా లిఫ్ట్ చేస్తా, ఎప్పుడు మాట్లాడినా మాట్లాడతా, ఎప్పుడు కలుద్దామా ఎప్పుడు మాట్లాడినట్టే మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడినట్టే మాట్లాడతా, కానీ ఫ్రెండ్స్ మాత్రమే. ఇదైతే మర్చిపోకు. మళ్ళా వచ్చి లవ్ తొక్క తోడ అన్నావు అనుకో, మంచిగా ఉండదు మరి. ఓకే, ఫ్రెండ్స్ లాగా ఉందాము, కానీ ఎప్పుడు ఫోన్ చేసినా రిప్లై ఇవ్వాలి నాకు. ఎప్పుడు ఫోన్ చేసినా రిప్లై. ఎక్కడికి రమ్మంటే రావాలి, ఎప్పుడు లాగే ఉండాలి, ఎప్పుడు లెక్కనే ఉంటా. ఓకేనా? ఇప్పుడు వీడియో ఎందుకు తీపిచ్చినావు మరి? ఈ వీడియో కూడా పెట్టు. ఈ వీడియో అప్లోడ్ చేయాలా? చేయాలి. సరే, అది రెండు చేసే కొద్ది ఇది కూడా చేయి. చేస్తా. ఇప్పుడైతే ఫ్రెండ్సే కదా మనం.